వార్షికోత్సవ జయప్రదం చేయాలని జెండాను పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రావు గారిని జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన అమరవీరులకు అమరవీరుల ఆశయాలను ఎర్ర జెండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు సెప్టెంబర్ 1 నుండి 17వ తేదీ వరకు గ్రామాన తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల శిల్పాల వద్ద అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పిస్తూ జెండా విజయాలను నిర్వహిస్తారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహోన్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వీరులుగా ఉన్న గ్రామాలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలని 15 రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా జెండా విషయాల కార్యక్రమాలు, అమరవీరులను స్మరిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన అందరికీ కూడా తెలుసు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే ఈ దేశంలోనే ఒక మహోత్తరమైనటువంటి, ఒక ఉజ్వలమైనటువంటి, ఈ దేశానికి ఒక దిక్సూచి లాంటి మహోత్తరమైనటువంటి పోరాటం. అది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. భూమి కోసం, ముక్తి కోసం, దొరల పీడన నుండి, వెట్టి చాకిరి విముక్తి నుండి, దున్నేవారికి భూమి కావాలని, దొరల ఆగడాలకు, దౌర్జన్యాలకు పెద్ద ఎత్తున తిరగబడి తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి వేసేటువంటి మట్టి మనసులను తట్టిలేపి మందులు పట్టించి గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థను, ఆగడాలను ఎదిరిస్తూ పెద్ద ఎత్తున సాగినటువంటి సాయుధ రైతాంగ పోరాటం. ఆ పోరాట ఫలితంగానే ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఈ రైతాంగం చేతుల్లో భూములు ఉన్నాయనంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క వల్లనే 10 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచబడ్డాయి. వెట్టి చాకిరి రద్దు చేయబడ్డది. దున్నేవానికి భూమి అనేటువంటి నినాదం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భూసంస్కరణ విధంగా రావడం, దేశంలో భూసంస్కరణ అమలవుతుంది అంటే ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వల్లనే ఇవాళ భూములు
ఇప్పటికీ ఈ దేశంలో భూ సమస్య ఉంది, ఇప్పటికీ ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి, ఇప్పటికీ పేదరికం ఉంది, ఇప్పటికీ నిరుద్యోగం ఉంది. ఈ దేశంలో కష్టజీవులు పేదలు రాజ్యం రావాలంటే ఎర్రజెండా మాత్రం అధికారులకు వస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యలకు పరిష్కారం. అలాంటి మహోన్నతమైనటువంటి ఆశయాన్ని సాధించాలంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసురు బాసిన 4,000 మంది అమరవీరుల ఆశయాలను తీసుకుపోవడం అంటే ఈ దేశంలో కష్టజీవుల రాజ్యం ఎర్రజెండా రాజ్యం రావడం కోసం మనం పోరాడడం తప్ప మరో మార్గం లేదు. అందుకే ఈనాడు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైన గ్రామాన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట మన ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి